హాయ్ హలో మై డియర్ రైడర్స్. ర్యాపిడో రైడర్స్కి ముఖ్యంగా ఇది వీళ్ళు ర్యాపిడో వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు కదా మనకి. సమ్మర్ సమ్మర్ ప్లేస్ పెట్టినామని చెప్పి అది ఎక్కడుందో చూద్దామని చెప్పి, సమ్మర్ పాయింట్స్ అది ఎక్కడుందో చూద్దామని చెప్పి నేను ఈరోజు పోయినా. ఇక్కడ నాకు దగ్గర వచ్చేసి నేను ఎలక్ట్రికల్ ఉండే ఇప్పుడు ఇదంతా మ్యాటర్ ఇచ్చేసిండు సరికొత్త పెట్టినామని చెప్పేసి. మనకు వచ్చిన ఎక్కడెక్కడ 4 ప్లేస్లో ఉంది: రాజేంద్ర నగరు, మెహదీపట్నము, మాసప్ ట్యాంకు, ఇంకోటి ఎక్కడ ఉంది, అటు ఇంకోటి ఉంది. మనకు దగ్గర ఉంది అయితే మాసప్ ట్యాంక్ మ్యాప్ పెట్టుకొని మేము పోతున్నాను. ఒకసారి మ్యాప్ ఓపెన్ కాకపోతే ఒక సైడ్కి ఆగి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అడ్జస్ట్ చేసి మొత్తం ఓపెన్ చేసిన. మ్యాప్ ఓపెన్ చేసి మ్యాప్ పెట్టుకోమని ఇక్కడ నుంచి నాకు 1.5 కిలోమీటర్ అవుతుండే. ఇది కొంచెం సదాయించింది కానీ కోడికి అడిగి మళ్ళీ ఆయన ఓపెన్ అయింది. వాళ్ళు నోటిఫికేషన్ పెట్టింది కదా దాన్ని అది తీసుకొని మెల్లగా చక్కగా పోయినా. ఎలక్ట్రికల్ పుల్ దాటినాక ఆగినా నేను ఇక్కడ. తెలుసు కదా, ఎలక్ట్రిక్ పుల్ దాటినాక మనకి మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఇతల ఆల్మోస్ట్ అక్కడ. ఇది మాసప్ ట్యాంక్ నుంచి కింద లెఫ్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ దానికంటే ముందు బ్యాటరీ లైన్ అంటారు కదా, దాంట్లో తీసుకున్నాను నేను. ఇది మాసప్ ట్యాంక్ నుంచి సీదా వస్తుంటే ఆసిఫ్ నగర్ పోయి వస్తుంది. స్ట్రీట్ వెళ్ళిపోతే మల్లాపూర్ కదా, అక్కడ రైట్ తీసుకున్నాం. మళ్ళీ మనం మెహదీపట్నం సైడు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఆసిఫ్ నగర్ ఏంది విజయనగర్ కాలనీ వస్తుంది కదా, ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది రైట్ సైడ్లో. అదే రూట్లో ఆ రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ ఏదో ఉంది చూపిస్తే ఏముందో. ఇక నేను లెఫ్ట్ సైడ్ చూసిన యాక్చువల్లీ, కానీ అది రైట్ సైడ్లో ఇక్కడ స్టోర్ ఉంటుంది పెద్దది, దిలీప్ స్టోర్ అనుకుంటే. ఇది రెడ్ కలర్ ఉంది కదా, మ్యాప్ ఏమో కొంచెం ముందుకే ఆగిపోయింది. అది దిలీప్ స్టోర్ పైన 2nd ఫ్లోర్లో ఉంది. దిలీప్ స్టోర్ పక్కనదే గేట్ ఉంది మన దిలీప్ స్టోర్ పైన కనబడుతుందా, అది దాంట్లో మనుషులు మలాడుతారు కదా పైన 2nd ఫ్లోర్లో. అది ఇదైతే ఎంఎస్కే టెక్నాలజీస్ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి అంతా పార్కింగే. ఈడైతే పెట్టా నన్ను ఎవరు ఏమనలేరు, ఎవరు కూడా ఏమనరు మరి. ఆపేసి ఇగో పైన అని చెప్పి కింద అడిగితే పోయినా పైన 2nd ఫ్లోర్కి. బాగా అనిపించింది అబ్బా, బాగానే ఉంది. పైన ఉంది కొంచెం, కానీ చూడండి మనం వేరే ఏదైనా రెస్పాండ్లోకి పోతే అది ఎట్లున్నాయి చెప్పండి, నాకు కింద కామెంట్ చేయండి. ప్లస్ మళ్ళీ మీకు ఏం డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. నేనైతే అంత ఏం అనుకోలేదు, తెలుసుకుందామని చెప్పి జస్ట్ పోయినంతే. పోయేవరకు ఇక్కడ ముంగడు ఉంటే వీలే అనుకున్నా, వీలు కాదు. వీలేదో ఆ రూమ్ సంబంధించిన ఉన్నట్టున్నారు. ఇక ఇందులో పోగానే మనోడు వచ్చాడు, ఈయన బాగానే మాట్లాడాడు. ఈయన ఏదో చెప్పిండు కానీ ఈయనే మెయిన్ అనుకుంటా. మనకి బాగానే సపోర్ట్ చేసిన, బాగానే మాట్లాడండి అంతే. ఏంటని అడిగండి ఏంది మీరు అది అంటే రెస్ట్ పాయింట్ కోసం వచ్చినా అంటే, ఒక నిమిషం నువ్వు ఇట్లా ఛార్జింగ్ పాయింట్, మంచిగా కూర్చోడానికి చైర్లు చల్లగా ఉంది, బాగానే బోర్డు ఉంది. కొద్దిసేపటికి వచ్చి మనోడు జ్యూస్ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని వచ్చిండు. ఏం చేస్తున్నాను అనుకున్నా నేను, మనం ఏమైనా కంప్లైంట్ తీసుకుని వేసేస్తారేమో అనుకున్నా. మంచిగా నాతో నేను ఉన్నంతసేపు నాతో ఉన్నారు, అన్నీ మాట్లాడాడు. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఫుల్ టైమా పార్ట్ టైం, ఎంత సంపాదిస్తారు మీరు, ఎట్లా ఉంది అని బాగానే తెలుసుకున్నాడు. బాగా క్లోజ్గా మాట్లాడిండు. టైంపాస్ కూడా ఎంత ఉంది, ఉన్నంతసేపు ఎందుకున్నా కూడా అనిపించలేదు. కొద్దిసేపు కూర్చొని ఇంకా నేనైతే ఇక ఛార్జింగ్ కోసం పోలేదు, ఏదో తెలుసుకొని పోయినా కాబట్టి పోయినా. అది ఇద్దరు ఇంకా ఆయన కూడా వచ్చి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. మరి నువ్వు లోపల బాగుంది, ఇంకా మరి ఇంకా మనం కూర్చొని లంచ్ గించి చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. అవన్నీ తెలుసుకోలేదు ప్రస్తుతానికి. ఇది ఏందో చూద్దామని చెప్పి నేను. అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి, నేను కనుక్కొని చెప్తాను మీకు. థ్యాంక్ యూ.